తర్వాత అన్న ఇప్పుడు తెలంగాణ జనాభా 3.70 కోట్లు ఉన్నది, కానీ సర్వేలో పాల్గొన్నది 3.54 కోట్లు అని చెప్పేసి 16 లక్షల తేడాతోటి రిపోర్టు ప్రకటించేశారు. సో ఇంత నిర్లక్ష్యంగా ఈ రిపోర్టును ప్రకటించిన విషయాన్ని ఈ బీసీ జనాభా సామాన్యుడైన బీసీ ఓటరు గమనిస్తున్నాడా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అతని నిర్ణయాలు ఏమైనా మారబోతున్నాయా? అందుకే ఇది ప్రతి విషయం జరుగుతున్నది. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఫస్ట్ ఏం జరుగుతున్నది, ఇప్పుడు గత సంవత్సర కాలం నుంచి బీసీ వాదం బలపడ్డది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటుంది అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక వాదం మీద 20-25-30 సంవత్సరాలకు ఒక వాదం ఈ ప్రజలకి పోరాటం ప్రశ్నించే తత్వం ఎక్కువ. అన్యాయం జరిగితే అన్యాయం మీద తిరగబడతారు, ప్రశ్నిస్తారు. అది మనకి జనరేషన్ నుంచి వచ్చింది, అది తరతరాలుగా వస్తున్నది. గతంలో చూస్తే మన స్వతంత్ర పోరాట ఉద్యమం ఉన్నది. ఆ తర్వాత మనకి రైతాంగ సాయుధ పోరాటం చూసాం. మనం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వెట్టి చాకిరి నుంచి తెలంగాణ ఈ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగింది. తర్వాత అది నక్సల్బరీ ఉద్యమం, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రం కూడా వచ్చింది, కొంత పరిపాలన, కొంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఏమున్నది మిగిలింది? ఈ బీసీ వర్గాలు మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం రావాలి. వీళ్ళు అణచివేయబడుతున్నారు, వీళ్ళు దోపిడీకి గురిగా పడుతున్నారు, వీళ్ళు పీడనకు గురిగా పడుతున్నారు. అసలు జనం వీళ్ళు, అసలు ఓట్లు వీళ్ళతోటి ఓట్లు వేయించుకునే సీట్ల మీద వాళ్ళు కూర్చుంటున్నారు. కాబట్టి ఓట్లు మావే, సీట్లు మావే, మేమెంతో మాకంతా, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అసెంబ్లీ మెట్ల వరకు, మంత్రుల వరకు ఇలా ఈ వాదం బలపడ్డది. బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఊరు గ్రామంలో ఒకనాడంటే సోషల్ మీడియా లేదు, మీడియా పెద్దగా ప్రచారం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఏదైతే పెద్ద ఛానళ్ళు, పెద్ద టీవీలు, పెద్ద పేపర్లు ఈ వాదాన్ని ఒప్పుకోవు. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించేది కాబట్టి ఆ వాదం. కాబట్టి వాళ్ళకి ముప్పు వస్తుందని చెప్పి ఎక్కడ ఆర్ కృష్ణ లాంటి వారు పెద్ద మీటింగ్ పెట్టినా, ఎంత జనం వచ్చినా ఎక్కడో 4వ పేజీలో 5వ పేజీలో గీత రాస్తారు. అట్లనే ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఒక్క వాళ్ళని కూడా ఈ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అవాయిడ్ చేసింది. ఇది వాస్తవాలు. కానీ ఈరోజు ఏమైంది, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఏం జరిగింది గంటలోపే మొత్తం తెలిసిపోతున్నది, గంట లోపల ప్రపంచం వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇది అడ్వాంటేజ్ అయిపోయింది ఉద్యమానికి. కాబట్టి ఈ భావజాలం మాట్లాడే వాళ్ళు, మాలాంటి వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్లు కానీ ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా అది రికార్డ్ అవుతున్నది, సోషల్ మీడియాలో పోతున్నది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మేమేంతో మాకంత, మా వాటా మాకు కావాలి, మేము ఓట్లు మేము వేసుకుంటాం, మా సీట్లు మాకు కావాలనే కాడికి వచ్చింది. కాబట్టి దీన్ని ఎట్లా తప్పుదారి పట్టించాలంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఏమవుతుందంటే, ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళందరూ చైతన్యమయ్యారు. ఇదంతా కూడా తప్పుల తడకని అర్థమైపోయింది. ఇది సర్ప్రైజ్. ఈ 16 లక్షలు అందుబాటులో లేని వాళ్ళని ఉన్నారు అంటే నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళందరూ కూడా బీసీలే. అదే చెప్తున్నారు మీరు. వాళ్ళందరూ కూడా బీసీలే. ఇంకా ఆ 16 లక్షలు అందుబాటులో అని చెప్పారు. యాక్చువల్గా 21 లక్షలు రాయాలి వాళ్ళు, ఇంకెక్కువనే రాయాలి. ఎందుకంటే పెరగాలి కదా, నువ్వు పెరగాలి కదా. జనం పెరగట్లే, ఆ ఉన్న దాంట్లోనే తక్కువ చేస్తున్నాడు. వీళ్ళనేమో చంపేసిండు, బీసీలను చంపేసిండు, ఓసీలను పెంచేసిండు. ఇది ఒక ముఖ్యమంత్రి గారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర అగ్రవర్ణాల తొక్కడం అన్నట్టే కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎట్లుంటదంటే ఈ పవర్ సెంట్రలైజ్ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ పవర్ చుట్టూ ఏమవుతుందంటే శ్రేష్ఠ వర్గం అనేది ఉంటుంది. శ్రేష్ఠ వర్గం అంటే చదువుకున్న వాళ్ళు, పరిపాలనలో ముందున్న వాళ్ళు, ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటే రాజకీయంగా ఉంటారు వాళ్ళు, తర్వాత ఐఏఎస్లు ఉంటారు, తర్వాత ఈ ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, తర్వాత కాంట్రాక్టర్స్ ఉంటారు. ఇదంతా ఒక టీము. ఈ టీం వర్క్ పనిచేస్తుంటుంది. ముఖ్యమంత్రి సెంట్రలైజ్డ్ ఉంటాడు, ఆయన చుట్టూ ఉండి సలహాలు ఇచ్చేవాళ్ళు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఈ వాళ్ళ యొక్క మనుగడ ఎట్లా మనం ఇది కంటిన్యూ కావాలనే ఒక శ్రేష్ఠ వర్గం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూర్చొని ఈ మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమంలో భాగంగానే ఇది చేసిర్రు. వాస్తవానికి వాళ్ళు 21 లక్షలు అందుబాటులో ఉన్నదని రాయాలి, ఇంకెక్కువనే రాయాలి. కానీ దొరికిరు వాళ్ళు. ఆ 16 లక్షలు అందుబాటులో లేరు అనే జనం ఏదైతుందో ఆ జనం కూడా చక్కగా వాళ్ళు బీసీ జనమే. అట్లయితే అక్కడికక్కడ సరిపోద్ది. కానీ పెరిగిన జనం ఎక్కడుంది? పెరిగినట్టు చూపించట్లే. పెరిగినట్టు చూపిస్తే ఏమవుతుంది? మళ్ళీ ప్రశ్నలు వస్తాయి, మళ్ళీ డిమాండ్ వస్తుంది. కాబట్టి ఉన్న దాంట్లోనే తక్కువ చేస్తే వీడు దీనికోసమే కొట్లాడతాడు, పెరిగిన దానికోసం కొట్లాడాడు కదా. ఇదంతా